తీసుకున్నాడు. రోషపడ్డాడు కదా, నన్ను ముట్టేవాడు నా కంటి పాపను ముడతాడు అన్నాడు కదా దేవుడు. అట్లా రోషపడి వెల్లడి చేసుకున్నాడు. మరి ఇంత ధర ఉంది, దేవుడు ఇంత చేసినాడు. పరిశుద్ధాత్మ వరం అని రాసింది, మనకు ఉచితంగా ఇచ్చినాడు, బహుమానంగా ఇచ్చినాడు. నువ్వు ఆలోచించు. ఐశ్వర్యం ఉంది, ఔదార్యం ఉంది, ప్రేమ చేత అయింది. ఎవరు ఆపుతారు? ఇంకా ఎంత పెద్ద గిఫ్ట్ అని ఇవ్వచ్చు కదా. మరో తండ్రి తన కూతురు డిగ్రీకి వస్తే 5 కోట్ల రూపాయల కారు కొని ఇచ్చినాడు. హ్యాపీ బర్త్డే అని కారు తాళం చేతిలో ఇచ్చినాడు. తండ్రి అవుతాడు, కానీ ఇష్టం కదా. అయితే సిలువలో యేసు ప్రభు చేయగలిగింది అంత చేసినాడు, ఇవ్వగలిగింది అంత ఇచ్చినాడు. అంత వెలివేత, అంత అవమానం ఒప్పుకున్నాడు, చిత్రవదలు ఒప్పుకున్నాడు, మరణం ఒప్పుకున్నాడు. ఇంకా ప్రేమించాలనిపించింది, తనను తను ఇచ్చేసుకున్నాడు బహుమానంగా. పరిశుద్ధాత్మ ద్వారా పొందుతాం. ఇట్స్ కాల్డ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అంటే వరం అట. కానీ మనం ఎప్పుడు కష్టపడి సంపాదించుకోలేము. దేవుని దయ ఇది. ఇంత విలువైన బహుమానం ఇచ్చినాడు, తనను తాను ఇచ్చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ మనం పొందబోయే స్వాస్థ్యానికి సంచకరువు అట, అడ్వాన్స్ పేమెంట్ అట, డిపాజిట్ అట. అంటే పొలం అమ్మినావు 10 లక్షలకి, 1 లక్ష ఇచ్చినారు అడ్వాన్స్, 1 లక్ష నీకే, 9 లక్షలు నీకే ఇస్తారు. అట్లా చెబుతున్నాను. పొందబోయే స్వాస్థ్యానికి పరిశుద్ధాత్మ అడ్వాన్స్ పేమెంట్ అయితే మన స్వాస్థ్యం ఏంటి? దేవుణ్ణి పొందుతాం స్వాస్థ్యంగా. ముందు గుర్తుగా పరిశుద్ధాత్మనిచ్చినాడు. మరి మొత్తం స్వాస్థ్యం అంటే దేవుడే దొరుకుతాడు కదా. చూడు, బహుమానంగా ఇచ్చేసుకున్నాడు పరిశుద్ధాత్మని. విలువ తెలుసుకుంటే కాపాడుకుంటాం కదా. ఆ విలువ చెబుతున్నా. అందుకే మత్తయి సువార్త 12:31 పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదని రాసింది కదా. మరి మనకు ఉచితంగా ఇచ్చిందండి దేవుడు, కానీ ఆ బహుమానం విలువ చెబుతున్నా. దూషిస్తే క్షమాపణ లేదు. దేవుడు చూపిన దయ చూడు. పరిశుద్ధాత్మను మనకి ఇచ్చినాడు. వచ్చి మన ఆత్మలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు మీతో ఉంటాన్నాడు కదా ప్రభు. ఈ రీతి జరిగిస్తాడు. యేసు ప్రభు భూమి మీద నడిచినప్పుడు ఒక శిష్యుడు రొమ్మున ఆనుకున్నాడు. అంత దగ్గర రానిచ్చినాడు. సందేహాలన్నీ అడిగినాడు పేతురు. వారికి కావలసినవన్నీ ఆయన ఇచ్చినాడు, దగ్గరుండి చూసుకున్నాడు. అయితే యేసు ప్రభు అన్నాడు, వేరొక ఆదరణకర్త నా బదులు అన్నమాట. నువ్వు ఆలోచించు, దేవుని స్థలం తీసుకోవడానికి వీలవుతుందా? ఇంకెవరికైనా సరిపోతారా? కాదు, వీల్లేదు కదా. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే దేవుడు తానే, శక్తి కాదు, ఎలక్ట్రిసిటీ లాగా నువ్వు వాడుకోవడానికి కాదు. ఆయన అని రాస్తుంది పరిశుద్ధాత్మ గురించి. ఎవరు ఆయన? ఆయన యేసు యొక్క ఆత్మ. యేసు క్రీస్తు ఆత్మరూపిగా వచ్చి నీ ఆత్మలో ఉంటాడు. అప్పుడు శిష్యుల పక్కకు ఉండి చూసుకున్నట్టే వచ్చి నీలో నీతో ఉండి అన్ని చూసుకుంటాడు. యేసు ప్రభు తన బదులు పంపించినాడు. హల్లెలూయా. ఎంత ఆదరణ కలగాలి కదా. ఈ మాట అర్థమైతే ఇంకా నీకేం తక్కువ. వదలడు, నీతోనే ఉంటాడు. మరి నిలుపుకు పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దని రాసింది కదా. అపోస్తల కార్యాలు 16:2 యేసు యొక్క ఆత్మ అని రాసింది. మరి ఆయన అని సంబోధించబడ్డాడు అపోస్తల కార్యాలు 15:28. దేవునికి చెందిందంతా పంచి ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ. దేవునికి చెందింది నీకేం కావాలన్నా నువ్వు కలవాల్సింది పరిశుద్ధాత్మ. ఈజ్ ద సోల్ అడ్మినిస్ట్రేటర్. నీకు అర్థం కావడానికి చెబుతున్నా. మరి సమయం
మళ్ళీ అయ్యగారిని చూస్తే నాకేమో భయం అవుతుంది, గుండె తడ. టైం అంటాడు కదా. అయితే ఈ 10 మీటింగ్లు టెన్షన్లో బ్రతికినానండి. బాబు సన్నగా అయిపోయింది, ఆయన పేరు చెప్తాను. చాలా టెన్షన్ పెడతాడు. అయిపోయింది టైం అయిపోయింది అంటాడు. కాబట్టి ఈ గుండెల్లో దేవుడు చిన్న సందేశం అందించకపోతేనేమో నాకు కష్టమవుతుంది. ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, నా ఎముకల్లో మంటలాగా ఉంది నువ్వు ఇచ్చిన సందేశం. హల్లెలూయా. సరే, ఇక ధైర్యం చేసి చెప్తాను. మీకు కొంచెం భయం అయితే కూడా ఏం చేద్దాం కదా. ఇక్కడ సౌదీ అరేబియాలో ఒక రాకుమారుడు, సౌదీ అరేబియాలో వాళ్ళ తీరు ఎట్లుంటుంది, అమెరికాకి పోయినాడు, ఏదో ఆర్డర్ చేసినాడు. ఈగలు ఉంటుంది కదా, పక్షిరాజు గద్ద, దాని నాలుక కావాలట వాడు తినాలట. సో ఏదో 7 స్టార్ హోటల్కు పోయినాడు. వాళ్ళు హెచ్చులకి రాస్తారు కదా, ఏమడిగితే అది వండి పెడతారు. వాడు దోచింది అడిగినాడు, తిన్నాడేమో ఇదివరకు, మరి వాడికి ఎంత తక్కువ. కొండ మీద కోతిని కూడా తెచ్చిస్తాడు వాళ్ళ బాబుని అడిగితే కదా. అయితే గొడవ వచ్చింది వారికి. వస్తే వాళ్ళు కొంచెం ఏమంటారు, ఖచ్చితంగా మాట్లాడితే బిల్లు కట్టి వెళ్ళిపోవాలి కదా. వాళ్ళు అదే అడుగుంటారు, బిల్లు కట్టి వెళ్ళిపో అంటే. హోటల్ ధర ఎంత అని అడిగినాడు. అక్కడ కూర్చొని అప్పుడు చెక్ రాసి ఇచ్చినాడు, హోటల్ కొనేసుకున్నాడు కొంతానికి, అంతే. నన్ను వెళ్ళిపోమంటావా? ఇప్పుడు వాడు కూర్చొని వాళ్ళని వెళ్ళిపోమంటాడు కదా మేనేజర్, స్టాఫ్ అంతా వండేవాడిని. ఎందుకు? పక్షిరాజు నాలుకే వండడం చేత కదా నీకు, ఎందుకు తెప్పించి పెట్టలే అన్నమాట కదా. ఇది వాళ్ళ తల పనిచేసే తీరు అట్లుంటుంది. అయితే ఎడారిలో చాలా ఖరీదైన కార్, BMW కార్, ₹1,00,000 ఉంటుంది. కొన్ని కార్లు మన దేశంలో కూడా తీరు, కొన్ని వాళ్ళు ఉండరు అనుకొని ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు. BMW కార్లో ఎడారిలో పోయినాడు, దారి తప్పిపోయినాడు, నీళ్ళు అయిపోయినాయి, కారుని ఆనుకొని చచ్చిపోయినాడు. నేను ఒక మాట చెప్తున్నాను, దిక్కులేని సాగు చచ్చినాడు కదా. ఇంటికి దారి చూపే వాళ్ళు లేనందుకు ఇట్లా అయింది. మన ఇంటికి దారి చూపడానికి దేవుడు పరిశుద్ధాత్మను పంపినాడు. ఆయన బాబు మనలోనే ఉంటాడండి. ఆయన అలాగే అట్టుకెళ్తాడండి ఇంటికి, దారి చూపిస్తాడు, ఇంటికి తీసుకెళ్తాడు. ఎంత మేలు కదా. మరి ఆ విలువ తెలుసుకుందాం. ఇంటికి దారి చూపేవాడు, దేవునికి చెందిందంతా మనకి ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ. అందుకే పరిశుద్ధాత్మతో నడిపించబడితేనే వారు దేవుని కుమారులు అని రాయబడి ఉంది రోమా 8వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మను ఇచ్చినాడు దేవుడు కదా. నువ్వు పొందకుంటే అడుగు, అడిగి పొందరాదా? అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మని ఇస్తాన్నాడు కదా దేవుడు. నమ్మి అడుగు, దేవుడు మాట తప్పడు, నిశ్చయంగా ఇస్తాన్నాడు, తప్పకుండా ఇస్తాడన్నమాట. దేవుడు అబద్ధం ఆడాడు, దగా చేయడు కదా, నమ్మించి మోసం చేయడు. గాడ్ హాస్ కమిటెడ్ హిమ్సెల్ఫ్, ఇస్తానని మాట ఇచ్చినాడు కదా, ప్రమాణం అనుకో. అది నువ్వు నమ్మి అడుగు, నీకు పరిశుద్ధాత్మని ఇస్తాడు. నేను నమ్మి అడిగిన, చిన్నగున్నా అప్పుడు తెగించి 2 అంతల ఆత్మని ప్రభు అని అడిగిన, ఎదురు చూసినా, నా వంతు సిద్ధపడ్డా. 6 ఏళ్ల చిన్న వయసు నుంచి దేవుని మొక్కినా నేను. నాకు 58 సంవత్సరాలు పూర్తనే ఈ క్షణం వరకు ఒక్కసారి దేవునికి దూరం పోలేదు, ఏ రీతిగా పవిత్ర పడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే 2 అంతల ఆత్మ కావాలని అడిగిన, మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదువుకున్న, 100 సార్లు ముగించిన. స్నేహితులు అడిగినారు చిన్నప్పుడు, మాలాకి ఎందుకు చేయు. పెద్ద అయినాక అడిగినారు, జాబ్ చేసేప్పుడు కూడా అడిగినారు. నేను చెప్పినాను, ఒకటే జీవితకాలం నాకు, ఈ జీవితకాలంతో నా సృష్టికర్తను సంతోషపెడదాం అనుకుంటున్నాను. అందుకే నా రికార్డ్ పాడు చేసుకుని చెప్పినాను. ఇప్పుడు కూడా అంత మించి వేరే ఏం ఆశ లేదు. వరుసగా ప్రయాణాలు, భోజనం చేసి 2.5 సంవత్సరాలు అయిపోయింది.
సంఘం కొరకు మన దేశం కొరకు ప్రార్థిస్తూ భోజనం మానేసినాను, ప్రాణం నిలుపుకోవడానికి అవసరమైనప్పుడైనా తీసుకుంటున్నాను చిరుతిండ్లు. ఈ 2-3 రోజుల నుంచి అయితే అవి కూడా మానేసినాను. ఆరోగ్యం అంతా ఎట్లాగో అయిపోయి మరి దీని పని జరగాలి అని చెప్పి వంతు ఎంత అవసరం అంతా ఇంకా అన్ని మానేసి నన్ను మజ్జిగ తీసుకుంటూ కొబ్బరి నీళ్ళు తాగుతూ బ్రతుకుతున్నాను. అయితే ఒకటే ఆశ, దేవుని మెప్పించాలనే ఆశ ఇప్పుడు కూడా నన్ను వశపరుచుకుంది. అయితే నీకు ఆశ వస్తే మరి అడుగు, పరిశుద్ధాత్మకుడు అడుగు, వారికి నిశ్చయంగా ఇస్తానన్నాడు. తనకు లోబడే వారికి దేవుడు ఇచ్చే పరిశుద్ధాత్మని అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో రాసింది. ఒకటే కండిషన్ పెట్టినాడు, లోబడాలి. సొలొమోను మహారాజు రాసిన ప్రసంగిలో ముసల్తనానికి ఆయన ఏమన్నాడు? దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. మానవ కోటికి దేవిది అందరూ ఒప్పుకునే మాట. ఇంతెందుకు మరి పాస్టర్ గారు, సత్యం గారు నన్ను ఎప్పుడు వదిలిపెట్టొద్దు అని తన స్టైల్లో అడిగితే చెప్పినాను, నువ్వు మాట విన్నంత కాలం కలిసి ఉందా, అంతే. ఎప్పుడు కలిస్తే నేర్చుకునే ఉద్దేశం ఉంటుంది ఆయనకి, నేర్చుకునే తగ్గింపు, మంచి మనసు ఉంటాయి. కలిసి ఉన్నాను. మనిషిని నేను కోరిన విధేయత సంబంధానికి ఆధారం అని చెప్పిన, దేవునితో సంబంధానికి ఈ 2 ఆధారం. దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. మానవ కోటికి ఇదే విధి, వేరే దిక్కు లేదు, దారి లేదన్నమాట. మరి చెప్పరాగా, లోబడతా ప్రభా పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించమని. దేవుడు తప్పక తన ఆత్మతో నింపుతాడు. మరి 2 అంతల ఆత్మ నేను అడిగినాక ఏం జరిగింది? ఇచ్చినట్టు దేవుడు 2 అంతల ఆత్మ నాకు ఎట్లా తెలుసు అంటే, పరిశుద్ధ ఆత్మతో దేవుడు నన్ను నింపినాడు. మా ఇంట్లో నేను ఒక్కడిని, అందరు పడుకున్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే పరిశుద్ధ ఆత్మతో నింపినాడు. అయినాక కొన్ని రోజులకి ఆస్ట్రేలియా నుంచి ఒక మిషనరీ వచ్చినాడు. రాక్ చర్చ్ వాళ్ళు పిలిపిస్తే వచ్చినాడు. నేను రాక్ చర్చ్కి వెళ్ళలేదు. మా ఇంటికి ఎందుకు వచ్చినాడు? మా బాబాయ్ రాక్ చర్చ్లో అసోసియేట్ పాస్టర్గా ఉండినాడు. ఆ బాబాయ్కి మేమంటే గిట్టదు, ఇష్టం లేదు, చాలా చిన్న చూపు. కనీసం అప్పుడు నా పేరు కూడా నాకు తెలీదు. అట్లాంటిది మా బాబాయ్ ఆయనని తీసుకొని వచ్చినాడు మిషనరీని ఇంటికి. ఏరోప్లేన్ దిగితే 15 గంటల ప్రయాణం ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి రావడానికి. దుబాయ్కి పోయి అక్కడి నుంచి రావాలి. అయితే జెట్ లాగ్ ఉంటుంది. ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తే 2-3 రోజులు వాళ్ళు పడుకొని ఉంటేనే ఆరోగ్యం బాగా అవుతుంది. గడియారం ఉంది, వాళ్ళ బాడీ క్లాక్ ఉంటుంది. మనకు అక్కడ పగలైతే ఇక్కడ రాత్రి, అట్లా తేడా ఉంటుంది. కాబట్టి అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. మన చీకటి గదిలో 3 రోజులు పడుకుంటే మంచిగా అవుతుంది వాళ్ళకి. జెట్ లాగ్ అంటారు. అయితే ప్లేన్ దిగి వెంటనే మా దగ్గరికి వచ్చినాడు. అందరి కొరకు ప్రార్థన చేసే వేళ నా కొరకు ప్రార్థన చేసి ఒకసారి ఆశ్చర్యపడ్డాడు, ఆగిపోయినాడు, బిత్తరపోయినాడు, త్వరగా వెళ్ళిపోయినాడు. 2 రోజుల తర్వాత మా బాబాయ్ని పిలిచి చెప్పి, ఆ బాబుకు చెప్పు అని చెప్పి పంపినాడు. సరే, చిన్నగా ఉన్నప్పుడు కదా, ఆ బాబుకు చెప్పు అని. ఏమని? దేవుడు 2 అంతల ఆత్మని ఇచ్చినాడట చెప్పు. చూడు, మనం ఇండియన్స్ కదా, నల్లగొన్నానికి నాకు మనసు ఒప్పలేదు, చెప్పడానికి మనసు ఒప్పలేదు. ఇంకోటి పెద్ద విషయం కదా, దేవుని దగ్గర నిర్ధారణ పొందినాక చెప్పినాడేమో. అయితే చెప్పి పంపినాడు. ఏమని? 2 అంతల ఆత్మదేవుడు ఇచ్చినాడు చెప్పు. బాబా దేవునికి మహిమ కలుగును గాక. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నువ్వు ఆశపడు, అడుగు. 2 అంతల ఆత్మ అడుగుతావా? అడుగు. వద్దని ఎవరన్నారు? నేను ఎవరు ఆపినారు? మరి ధర చెల్లించేది ఉంది. నువ్వు షాప్కు పోయి 10 కిలోలు బంగారం తెండి అంటే తెచ్చి పెడతాడు. మరి నువ్వు డబ్బు ఇవ్వాలి కదా. అంత ఇవ్వను అంటే మరి ఎందుకు వచ్చినావు అడగడా? అంత లేదు నా దగ్గర అంటే మరి షాప్లో అడుగు పెట్టినావు అని అడగరా? ఆలోచించు. నేను చెప్పిన ధర చెల్లిస్తా అని. దేవుడు ఉండమన్నాడు ఆ చోటున్న 30 సంవత్సరాల నుంచి. మా శ్రమలో, హింసలో జరుగుతుంది సేవ. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రాణాపాయాలు వచ్చినాయి నాకు. నా ప్రాణం ప్రియంగా ఇప్పుడు ఎంచుకోలేదు. దేవుడు చెప్పిన పని జరిగితే చాలు. ధర చెల్లిస్తా అని చెప్పిన దేవునికి ఆలోచించు. నీ చేతనైతే నువ్వు చెప్పు. ధర చెల్లించేది ఉంది, విధేయత చూపేది ఉంది.
నాగటి మీద చేయి పెడితే వెనుక తిరగొద్దు, ఆగొద్దు కదా. నిజం. అందరూ దేవుని సేవ చేయమని దేవుడు చెప్పాడు. వాళ్ళు అడిగిన పని చెప్పాడు. ఒక్కొక్కరికి పని చెప్పినాడు. కుమ్మరి పూజ చేస్తాడు, ఒక కుండ చేస్తాడు, దీపింత చేస్తాడు. దీపింత నేను నీళ్ళు మోస్తా, ఒక దగ్గర కూర్చుంటే బోరు కొడుతుందంటే చెరువు కేరని ఎత్తుకెళ్తారా? ఒక దీపింత నెత్తి మీద పెట్టుకుని నీళ్ళు తెచ్చుకుంటారా? లేదు. కుండ తిరిగి తిరిగి అలసిపోయిన ఆ బాబు కింద పడితే కుంపలు అంటుకుపోతాయండి. ఆ బాబు రచించండి రచించండి అని కేకలేసి నేను వెలుగిస్తా అంటే కుండెడు నూనె ఎవరు పోసేది? దీపింత దాని పని చేయాలి, కుండ దాని పని చేయాలి. మంచి పనుల కొరకు సృష్టించినాడు దేవుడు. క్రీస్తులో నూతన సృష్టిగా ఉన్నాడు. దానంలో వాడిన బలం అంతా వాడి. కాబట్టి దేవుడు నీకే పని అప్పు చెప్పినాడు అడిగి తెలుసుకో. విను దేవుని నుంచి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా మరి ధర చెల్లిస్తా ప్రభా, 200 ఆత్మ నీకు, నీ 9 కృపావరాలు ఇవ్వు అని నువ్వు తెగించి అడిగితే ఇస్తాడు కదా దేవుడు. నేను చెప్తున్నా మీ తరం వాడిని, పాతకాలపు ప్రవక్త కాదు కదా. ఏది గొంగడేది తోలుబట్లేవి లేవు. నీకు ఇస్తాడు దేవుడు పరిశుద్ధ ఆత్మను. నిశ్చయంగా అని చెప్పినాడు, నమ్మమేమో అని చెప్పి. అయితే పరిశుద్ధాత్మ యేసు ప్రభు అన్నాడు వేరొక ఆదరణకర్త, అంటే నాలాంటి, నాకు బదులు. హల్లెలూయా. చెప్పిన దేవుని స్థలం ఎవరు తీసుకోవడానికి లేదు. దేవుడే వచ్చినాడు ఆత్మరూపిగా. అయితే వస్తే వాళ్ళేరు కాదు కదా. పని చెప్తా మూల కూర్చో అంటావా? నీ జీవితం మొత్తం ఆయన చేత పట్టి ఏలుతాడు. అట్లయితేనే వస్తాడు. వచ్చినాక అట్లాగా నువ్వు ఉంటేనే ఉంటాడు, లేకుంటే వెళ్ళిపోతాడు. సంసోనుని దేవుడు విడిచిపెట్టినప్పుడు ఎప్పట్లాగా విడచిమ్ముకుంటా అనుకున్నాడట కదా. దేవుడు అతన్ని విడిచనని ఎరగకపోయాను. ఎవరంతా పోల్చినారు పరిశుద్ధ ఆత్మను. అటు ఎదురాడి పోట్లాడాడు కదా. పౌరం అంటే ఇట్లాంటి వెళ్ళిపోతుంది కదా. కాబట్టి నీ జీవితంలో నీవు అట్లా దేవునికి మొదటి స్థలం ఇస్తే నీ జీవితం అన్ని భాగాలు ఆయన ఆధిపత్యం నువ్వు ఒప్పుకుంటే ఉంటాడు, లేదు వెళ్ళిపోతాడు. సరే అన్ని సరిగా ఉన్నాయి కానీ తాగుడు ఒకటి వ్యసనం, నేను మానలేకపోతున్నా అంటావా? ఉంటాడా అప్పుడు? అయితే 100% నిన్ను కోరుకుంటాడు, లేదా వదిలిపెడతాడు. 99% సరిపోదు. నా గుండెలో ఆత్రం అంతా ఇదే, నిన్ను సిద్ధపరచాలని. ఎవ్రీ 12 రాసి ఉంటుంది కదా, దేవునికి అంగీకారంగా ఆయనను పూజిస్తాం, దేవుని భయంతో అని రాసింది కదా. దేవుడు మెచ్చేలాగు. హల్లెలూయా. దేవునికి తగ్గట్టు. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని రాసింది కదా. ఆడుకోరు దేవునితో. ఈ ప్రాణం ఆత్మ శరీరాలను నరకంలో వేసి యుగ యుగాలు కాల్చగలడు. అడుకోకు ఆయనతో. అయితే 100% కొడతాడు, లేదా వద్దంటాడు, తృణీకరిస్తాడు. 99% సరిపోదు. సాకులు చెప్పకు, ఇంకెవరితో నువ్వు పోల్చుకోకు. యోబు వేరే మనుషులతో పోల్చుకున్నప్పుడు నా అంతటి వాడు లేడు అని స్వనీతి వచ్చింది. దేవుని చూసినప్పుడు ఏమన్నాడు? నన్ను నేను అసహించుకుంటున్నాను, నీ చూడను. బూడిదలో కూర్చున్నాడు. ఎందుకు? దేవునితో పోల్చుకుంటే సరిపోనని తెలిసింది కదా. పరిపూర్ణతగా ఆశ కలిగింది. సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది కదా. మనిషితో ఎందుకు పోల్చుకుంటావు? ఆయన రూపులోకి మారాల్సింది. మానుకుంటే అడుగు. భూమి మీద నేను ఉంచినాడంటే అది ఉద్దేశం. పక్వమైన పనులను తెంపుకుంటారు. ఇంకా చావలేదంటే అవకాశం ఇచ్చినాడు దేవుడు, సమయం ఇచ్చినాడు ఆయన రూపులోకి మారడానికి, ఇంకొంచెం డబ్బు సంపాదించుకోవడానికి కాదు. ఎక్కడ నీ గురి ఎక్కడుంది? వాట్ ఆర్ యువర్ ప్రియారిటీస్? ఏది ముందు ఏది తర్వాత? ఒకసారి ఆలోచన చేసుకో. భూమి మీద ఏరుకొని మార్చుకుంటున్నాడు ఎప్పటికీ ఆయనతో ఉండడానికి, ఆయనతో కలిసి రాజ్యం చేయడానికి. భూమి మట్టుకే నీ విశ్వాసం అయితే అందరిలో దౌర్భాగ్యుడు అని రాసు. లేదు, సిద్ధపాటు ఇక్కడ. అక్కడ స్థలం సిద్ధపరిచినాడు. ఆయనతో నివాసం ఉండాలి. ఆయనతో ఆయన సింహాసనం మీద కూర్చొని ఏలుతాం.
కాబట్టి పాలేరులాగా ఉండడు, రాజులా ఏలడానికి వస్తాడు, అట్లయితేనే ఉంటాడు. మరి ఇంత నిన్ను ప్రేమించి అంత చేరువ నీకు వస్తే నీ ఆత్మలోకి, మనం దేవునికి మందిరం కాబట్టి వచ్చినాడు ఆయన, పరిశుద్ధ ఆత్మ వచ్చినాడు. తెలుసుకుంటున్నావా? ఇంతమంది స్టేజ్ అంతా నిండిపోయింది, పెళ్ళి అంటారు, వెడ్డింగ్ డేలు, మ్యారేజ్ యానివర్సరీలు. ఇంకా నయ్యం నిన్న మొన్న ఉన్న వాళ్ళు వస్తే మరి ఇంకా లేట్ అయిపోయింది మనకు కదా. రేపు ఎల్లుండి తర్వాత ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తేనే టైం పట్టింది. అయితే పెళ్లి చేసినామండి ఎవరికో, వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు, సంవత్సరం అయిపోయింది. ఇంక వచ్చి వెడ్డింగ్ డే అండి ప్రేయర్ చేసుకోవడానికి ముందుకు వస్తారా? వాళ్ళు కలిసి ఉండరు. ఆమె అన్ని వండి పెడుతుంది, ఆయన తెచ్చి పెడుతున్నాడు, ఒక్క కప్పు కిందనే ఉన్నారు, మాట్లాడుకోలేదండి. పిల్లలు కూడా పుడుతున్నారు, మాట్లాడుకోలేదు. నువ్వు ఆలోచించు, ఉంటుందా ఆ కుటుంబం? ఉంటుందా? సంభాషణ లేకుండా సంబంధం ఉంటుందా? పరిశుద్ధ ఆత్మని ఆత్మలో వచ్చి ఉంటే పలకరించవా? పట్టించుకోవా? సంభాషణ లేదా? అది నీ పరిస్థితి అయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం అన్నాడు. చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్. ఈ రోజు నుంచి మొదలుపెట్టు, బైబిల్ చదువుకుని పాటలు పాడి ప్రార్థన చేయడానికి. ఒక రోజుకి 2.5 గంటలు దేవునికి అన్ని చెప్తా, చిన్నపిల్లలకు నేర్పుకుంటా. సరే దేవుని మొక్కని వాడు ఒక 3 నెలలు మంచిగా దేవుని మొక్కితే అగ్ని చదువులో దిగొచ్చి దేవుడు కనబడ్డాడు. ఆయనతో 3 గంటల సేపు మాట్లాడినాడు దేవుడు. మొదటి తరగతులు ఉన్నప్పుడు చేసిన తప్పు చూపించినాడు దేవుడు, ఒప్పించినాడు. చాలా తప్పులు చేసినాడు ఆయన, చాలా తాగేవాడు, చంపినాడు కూడా మనిషి. అయితే మొదటి తరగతిలో చేసిన తప్పు ఒప్పిస్తే దేవుడు మిగతా ఒప్పించడా? 3 గంటల సేపు మాట్లాడినాడు దేవుడు. దేవుని భయం పుట్టిందే, మనుషులు బ్రతుకు మారిపోయింది. నువ్వు దేవునితో ఏకాంతంగా సమయం గడుపు, ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకో, డేట్ రాసి ఏ రోజు ఎంత సమయం, నిన్న తక్కువైతే ఈరోజు పూర్తి చేసుకో. ఆ సమయం తక్కువైన సమయం ఇంత ముఖ్యం దేవునికి. అట్లా నువ్వు దేవునితో సమయం గడిపే వేళ 15 నిమిషాలు తీసి పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం చేయడానికే ఉంచు. ఆ సమయం పలకరించు. నేను ఇంటికి తీసుకుపోవడానికి దేవుడు పంపినాడు, నువ్వు మాట్లాడావు ఆయనతో. దేవునికి చెందినవన్నీ నీకు పంచి ఇవ్వడానికి పంపినాడు దేవుడు. యేసుప్రభు ఆత్మరూపుకి వచ్చినాడు, మాట్లాడావా? యేసుప్రభు దగ్గర వస్తే మాట్లాడు. ఆలోచించు, ఇంతకాలం ఇట్లా గడిచిపోయింది, ఎన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నావు. ఒక 15 నిమిషాలు దేవునితో స్నేహం సహవాసం కొరకు తీసి అడుగు, నీతో స్నేహం నాకు అనుగ్రహించు, నాకు నేర్పించు ప్రభు అని అడుగు. ఎదిరిచూడు, నువ్వు మాట్లాడు, ఎదిరిచూడు. సంభాషణ అంటే ఇద్దరు మాట్లాడాలి కదా, అప్పుడే సంబంధం స్థిరపడుతుంది, బలపడుతుంది. సంభాషణ ఉంటేనే ఎటు తెలుస్తుంది పరిశుద్ధ ఆత్మను పొందినట్టు. తప్పుడు బోధలు చేసేమంటారు, భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందినట్టు. త్వరగా చెప్పాలి, రెఫరెన్స్ లేకుండా చెప్తాను. అందరూ భాషలతో మాట్లాడుతున్నారా అని అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో ఉంది. అంటే మాట్లాడరు అని జవాబు ప్రశ్నలోనే ఉంది. స్వస్థపరిచే వరం ఒకరికి ఇచ్చినాడు దేవుడు, అద్భుతాలు చేసే వరం ఒకరికి, ప్రవచన వరం ఒకరికి, ఇంకొకరికి భాషల వరం ఇచ్చినాడు. దేవుడు ఇస్తే తప్ప మాట్లాడారు. కాబట్టి భాషను మాట్లాడితేనే పరిశుద్ధాత్మతో నింపబడ్డట్టు అనే తప్పుడు బోధకు బలి కావద్దు. ఎంతో మంది పిచ్చోలు అయిపోయి మెంటల్ హాస్పిటల్ పడ్డారు, చచ్చిపోయినారు. ఇంత నేను దేవుని ప్రేమిస్తే నాకు పరిశుద్ధాత్మని ఇవ్వలేదు ఆ దేవుడు. ఎందుకు? వాళ్ళలాగా అరిసి అరిసి ఎగిరి భాషలు మాట్లాడడం లేదు కాబట్టి నేను పరిశుద్ధాత్మని పొందలే అనుకున్నారు. తప్పుడు బోధలు అట్లనే ఉన్నాయి. మరి ఏంటి గుర్తు పరిశుద్ధాత్మను పొందినట్టు? ఆత్మఫలం నీలో కనబడుతుంది, బ్రతుకులో మార్పు కనబడుతుంది. శక్తి ఎట్లా కొలుస్తారు అంటే చేసే పనులను బట్టి. ఎంత అరిస్తే అంత శక్తి కాదు. ఈ గోలనేమో డెసిబిల్స్లో కొలుస్తారు కదా, ఎంత శబ్దం, నాయిస్ పొల్యూషన్. బలం అట్లా కొలవబడదు, జరిగే పనులను బట్టి అంచనా. మరి వెలుగు ఇచ్చే
స్ట్రీట్ లైట్స్ అని ఇప్పుడు లైట్స్ కానీ ఎగురుతున్నాయా, గోల చేస్తున్నాయి, అవి నిశ్శబ్దంగా వెలుగిస్తున్నాయి కదా. మరి పరిశుద్ధాత్మను పొందితే బ్రతుకు మారుతుంది. మరి అయ్యగారు కూడా అంతే తెగిరి భాషలో మాట్లాడి గోల చేయడు కదా, అసలు మాట్లాడాడు, గిల్లితే కూడా పలకడు. అయితే బ్రతుకు మారింది. ఫలం చూసి చెట్టు గుర్తుపడతారు కదా. మరి జరిగే సేవను చూస్తే అర్థమవుతుంది మనిషితో ఎక్కడవుతుంది దేవుని కార్యం ఇది. తన సేవ ఆరంభంలో అడిగినాను, అన్న నీలా కష్టపడతా నేను, కానీ నీలా ప్రేమించేది నాకు రాదని. నేను మొన్న 2 days కింద గుర్తు చేసినాను, మనవాడిని ఎత్తుకొని అబ్బా ఎంత మురిసిపోతున్నాడు. రాదన్నావు కదా, ప్రేమించేది వచ్చింది కదా అని చెప్పి నేను అప్పుడు చెప్పిన, వచ్చింది దేవుడు ఇస్తాడులే, నేర్పుతాడులే. దేవుడు తన ఆత్మని ఇచ్చినాడు, అప్పుడు తన ప్రేమ హృదయంలో ఇచ్చినాడట, కుమ్మరించినాడు. పంచే పని ఉంది. తన సంఘస్థులు, తన దగ్గర పెరిగిన దేవుని సేవకులు ఎన్నో రకాలు కదయ్యా. అయితే అందరినీ ఓర్చుకుంటున్నాడు, క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. వచ్చింది కదా ప్రేమించేది. అయితే ఫలం చూసి చెట్టు గుర్తుపడతారు. పరిశుద్ధాత్మను పొందితే మారిన బ్రతుకు చెబుతుంది. నీ జీవితంలో ఆత్మ ఫలం నీకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. నన్ను దేవుడి సేవకు పిలిచినప్పుడు కూడా బంధువులు అన్నారు, పెద్దోడు దేవుని సేవ చేస్తాడంటే నమ్మతం పడు ధర్మరాజు, ఎవరేం చెప్పినా సాయి అంటాడు, అందుకే ధర్మరాజు అంట. నేనేమో ఖచ్చితంగా మాట్లాడేవాడిని, న్యాయం కొరకు మాట్లాడేవాడిని. కాబట్టి ఈ కోపిస్తుడు, కొట్టి చంపుతాడు, ఈయన ఎట్లా చేస్తాడు దేవుని సేవ అన్నాడు కదా. మరి దేవుడు నేర్పుకున్నాడు కదా, ఆత్మఫలం నాలో కూడా కలిగించినాడు. త్వరగా చెప్తున్నా కదా, ఎన్నో దాటేసి చెప్తున్నా. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని నీకు బయలుపరుస్తాడు. ప్రభుని యేసుక్రీస్తుని నీకు బయలుపరుస్తాడు. యేసు యొక్క ఆత్మ కదా, ఆయన నీ హృదయం తెరుస్తాడు, అంతరంగంలో ట్యూషన్ చెబుతాడు, క్రీస్తును బయలుపరుస్తాడు. నీలో క్రీస్తును తెలుసుకోవాలని ఆకలి తప్పులు పెంచుతాడు. నీకు అప్పుడప్పుడు అనిపిస్తే చూడు, ఇప్పటి నుంచి మంచి బైబిల్ చదువుకోవాలి, దేవుని వెతకాలి, దేవుని నుంచి వినాలి, దేవుని చూడాలి. చూడు, పరిశుద్ధ ఆత్మ కార్యం అది. నువ్వు సొంతగా అయితే నువ్వు ఎప్పుడు గుర్తు చేసుకోవాలి కదా. నీలో ఆకలి తప్పులు పెంచుతాడు. అయితే నువ్వే అడ్డగిస్తూ ఉంటావు ఆయన కార్యం. స్నేహితులతో కూర్చున్నప్పుడు సరే వాళ్ళలా నువ్వు మాట్లాడావు, కానీ వింటున్నావు కదా ఆ మాటలు. యెషయా ప్రవక్త అన్నాడు, దేవుని చూసినప్పుడు అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో నివాసం ఉన్నాను. నిషిద్ధమైనవి వింటున్నాడు కదా. సిగ్గైంది అయ్యకి దేవుని చూసినప్పుడు, నేను సరిపోను. నువ్వు జాగ్రత్త పడరాదా ప్రత్యేకంగా ఉండడానికి, పవిత్రంగా ఉండడానికి? అప్పుడు పరిశుద్ధ ఆత్మ తన పనులు జరిగిస్తాను నీలోన. నేను తెలుసుకోకుండా ఉంటే ఎట్లా ఎదుగుతావు కదా. GPS అన్నిసార్లు చూస్తూ ఫోన్లో పెట్టుకొని మళ్ళీ ఇంకొంచెం నెక్స్ట్ టర్న్ ఎక్కడ ముందే చూసుకుంటావు. పరిశుద్ధాత్మతో నువ్వు మాట్లాడకపోతే దారి తప్పుతావు కదా. మాట్లాడవు, నీకు ఎట్లా తెలుస్తుంది? ఎడారిలో దిక్కులేక చచ్చిపోయినాడు కదా ఒక యువరాజు, ఆ గతి పడుతుంది. నువ్వు పొందేం లాభం పరిశుద్ధాత్మను మాట్లాడుకోకపోతే? అన్యోన్య సావాసం లేకుంటే, స్నేహమే చేయకుంటే నువ్వు పొంది దండదు కదా, పోగొట్టుకున్నట్టే కదా. విలువ తెలిస్తే కాపాడుకో, దుఃఖపరచకు పరిశుద్ధాత్మను. ఇంకేంటి? సహవాసం చేయి, అన్యోన్య సహవాసం పెంచుకు. పరిశుద్ధాత్మను గురించిన జ్ఞానం పట్టించుకోకుండా ఉండడం చూస్తాం. నేను నింపబడ్డ పరిశుద్ధాత్మతో అప్పుడెప్పుడో అంటారు, కానీ ఇంకా పట్టించుకోరు కదా. లేదు, ఇంకా తెలుసుకోవాలి. సమయం తీస్తేనే వీలవుతుంది సహవాసం. ఇప్పుడు అనాథలుగా విడిచిపెట్టినాడు యేసుప్రభు, అనాథలుగా విడిచిపెట్టినాడు. తర్వాత ఏం చేసినాడు? మాట నిలబెట్టుకోవడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించినాడు. దట్ వాస్ ద బెస్ట్ ఐ కుడ్ ఆఫర్. దేవుడు చేయగలిగిన పనులన్నిటిలో శ్రేష్టమైన పని చేసినాడు, పరిశుద్ధాత్మని ఇచ్చినాడు. చాలు అనుకున్నాడు కదా. దట్ వాజ్ ఇనఫ్.
ఇంత విలువ పరిశుద్ధాత్మ అంటే పట్టించుకోకుండా ఎందుకు ఉంటావు? నీకు నేర్పిస్తాడు ఆయన, నీ బోధకుడు, నీకు స్నేహితుడు. తప్పులు దొరికించుకొని దెబ్బ కొట్టడానికి పంపలేదు దేవుడు. నీ తప్పులు ఒప్పించి దేవునికి ఇంకా దగ్గర కావడానికి సాయం చేస్తాడు. మరి ఆత్మతాన్ని మన బలహీనతలను ఎరిగి మనకు సాయం చేస్తాడట. యుక్తంగా ప్రార్థన చేసేది మనకు రాదు. చదువు రానివాడు రేషన్ కార్డు కావాలంటే తన వివరాలు ఇంకొకటి రాసిస్తాడు. గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకునేటట్లు ఫామ్ ఫిల్అప్ చేసిస్తాడు. అట్లాగా దేవునికి అంగీకారంగా ప్రార్థన చేయడం నీకు ఎట్లా తెలుస్తుంది? కాబట్టి దేవుని మనస్సు ఎరిగిన వాడు దేవుడు తానే, ఆయన మాత్రమే నీకు నేర్పగలుగుతాడు దేవునికి అంగీకారంగా ప్రార్థన చేయడం. దేవుని నువ్వు తోచినట్టు ప్రార్థిస్తావు కదా, నీ ప్రార్థన కప్పు దాటదు, స్థితిగతులు మారవు, ఏం కొత్తదనం ఉండదు, కొత్త ఆశీర్వాదాలు ఉండవు. ఎక్కడేసిన గొంగలు అక్కడ అంటారు, మా చెడ్డ గొంగళ్ళు అక్కడ ఉండవు, జారిపోతాయి కింద వెనకకు. నువ్వు ఎదగకుండా ఉంటే కిందికి జారిపోతావు. చెడిపోకుండా కూలిపోకుండా ఉండాలంటే ఒకటే ఉపాయం, ముందుకు సాగుతూనే ఉండాలి, రగులుతూనే ఉండాలి. అయితే నీ బలహీనతలు ఆయనకు తెలుసు కదా. అందరి ముందు వేషధారం చెప్తాము, ప్రైజ్ లార్డ్ మొన్న ఒక్కడు చూడు 2 రోజుల కింద వాక్యం చెబుతుంటే ఆలస్యంగా వచ్చి అట్లా అనుకుంటు నాకు పరిగెత్తి పోయి తనాలనిపించింది, కానీ బాగున్నది కదా. అయితే నీ బలహీనతలు ఎరిగి నీకు సాయం చేస్తాడు. దేవునికి ఇష్టమయ్యేటట్టు ప్రార్థన చేయడం నేను నేర్పుతాడు. ఆ ప్రార్థనకు తప్పక ప్రత్యుత్తరం వస్తుంది కదా. ఆత్మతాని నీ బలహీనతలను ఎరిగి అంటే ప్రార్థన విషయం మాత్రం కాదు, నీ ప్రతి బలహీనతను ఎరిగి. సరే ఇక్కడ వచ్చిన మరి 17వ సంవత్సరంలో ఏమో ఒక 12 రోజులు ఉన్నాం చర్చి అంతా వదిలిపెట్టి. ఇక్కడ ఉండి ఇంకో చోట బాల్ వేస్తే మళ్ళీ బౌన్స్ వచ్చినట్టు తిరిగి వచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా దాదాపు అట్లనే జరుగుతుంది. 3 వారాల నుంచి మేము వస్తున్నామో పోతున్నామో తెలియకుండా అయిపోయింది. అయితే ఒక్కోసారి అనిపించింది, వస్తువులన్నీ తీసే ఇంటికి పోయినప్పుడు ఎందుకు తీయాలి, మళ్ళీ వెళ్ళేది ఉంది కదా అనిపించింది. అయితే ఇక్కడ వచ్చినాక మరి మా అమ్మకు 87 సంవత్సరాలు, ప్రాణం లాగుతుంది. రోజుకి ఎన్నోసార్లు ఫోన్ చేసి కనుక్కోమని చెప్తా ఉంటా. మీటింగ్స్ అన్నిటి గురించి చెప్పడం లే ఆమెకి. మళ్ళీ ఏమంటారు, చింత చేస్తుంది కదా, ఆత్రపడతారు, ఎక్కడున్నారు ఎట్లున్నారు అని చెప్పకుండా ఉండవచ్చు. అదే ఫోన్ చేసి అడగమన్నా, చర్చిలో ఎవరున్నారు అంటే స్వామి బ్రదర్ ఉన్నారు, శ్యామ్ సుందర్ ఉన్నారని చెప్పి. మరి బాప్తిస్మం ఎవరిస్తారు అని అడిగిన. నాకు డౌట్ వచ్చింది. స్వామి బ్రదర్ అనే సోదరుడేమో వృత్తి మాట్లాడాడు, పాకిస్తాన్ వాళ్ళ పక్కకు బాంబు వేస్తే కూడా పరిగెత్తాడు. కుక్కకి పండ్లు తీసేసి ఆయన మీదకి పంపినాం అనుకోండి, మనకే తెలుసు అది కరవదు, పండ్లు లేవు, చప్పరిస్తుంది అంతే. సరే ఆయనకు తెలియదు అన్నప్పుడు పరిగెత్తాలి కదా, లేక కర్ర రాయి తీసుకున్నాడు. ఎంత మంచోడంటే ఇంకా అట్లా ఉంటాడు అంతే. మరి ఆయన బాప్తిజం క్లాస్ ఎట్లా చెప్తాడు అని అడిగినాను. సరే ఇంకొక అయ్యి ఉన్నాడు శ్యామ్ సుందర్, మాట్లాడడం మొదలు పెడితే నా ఊరు పేరు, రేపేం పని ఉంది, ఆఖరికి నా ఇంటి పేరు మర్చిపోతా. మాట్లాడడం మొదలు పెడితే ఆపడు. నేను అడిగిన, ఈయన బాప్తిజం క్లాస్ మొదలు పెడితే బాప్తిజం ఎట్లయితుంది, అతివృష్టి అనావృష్టి అన్నట్టుంది కదా. సరే ఒక్కొక్కడికి ఒక బలహీనత. ఆత్మతానే నీ బలహీనతలను ఎరిగి, సరే సత్యమయ్యే టైం అయిపోయింది అంటాడని నా భయం కదా, నా బలహీనతలను ఎరిగి దేవుడు నాకు సాయం చేస్తాడు. ఈరోజు లేట్ చేస్తా చూడు, అయితే మనకు సాయం చేస్తాడు. ఏ బలహీనత ఉన్నా గెలవడానికి